మంచిది ప్రియదేవుని బిడ్డలారా, మన ప్రభువును మన రక్షకుడును అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటి తిమోతి రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనం చూచినట్లయితే, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పన కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలను. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, పౌలు గారు తిమోతికి కొన్ని ఇంపార్టెంట్ మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి ఆ మాటలోనంటే, చాలామంది భిన్నమైన బోధను లక్ష్య పెడతా ఉన్నారు. అలాగే చాలామంది కల్పనా కథల వైపు తిరిగిపోయారు. ఆ దినాల్లోనే, ఈ దినాల్లో ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ దినాల్లో కల్పనా కథల వైపు తిరిగిపోయారు, భిన్నమైన బోధన వింటూ ఉన్నారు. అలాగే మితములేని వంశావళుల గురించి కూడా వింటూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారని చెప్పి పౌలు గారు తిమోతిని పిలిచి, తిమోతి నీవు ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా చెప్పొద్దు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజున కూడా చాలామంది దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి సేవకులను పక్కన పెట్టేసి విపరీతమైన వాదాలు పెట్టుకుంటారు. చూసారా, బైబిల్ గ్రంథంలో ఏదో ఉంది అని చెప్పి, కాంట్రడిక్షన్ ఉందని చెప్పి కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు చెప్పేటువంటి మాటలు వింటూ వారి విశ్వాస జీవితాన్ని చెరిపేసుకుంటున్నారని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. భిన్నమైన బోధన వినొద్దు, కల్పన కథల వైపు తిరగద్దు, మితములేని వంశావళుల గురించి, కాంట్రడిక్షన్ల గురించి ఏయో చెప్తూ ఉంటూ వాటన్నిటిని లక్ష్య పెడుతూ వాళ్ళ ఛానల్స్ని షేర్లు చేసుకుంటూ, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ విశ్వాసాన్ని భ్రష్టు పెట్టించుకుంటున్నారని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను. మరి పౌలు ఏం చెప్తున్నాడు అని చెప్పి చూస్తే, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే వీటిని మనం సాధకం చేసుకోవాలంటే, ప్రేమ, మంచి హృదయం, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. వాటిలో మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓ తిమోతి, నీ భక్తి విషయంలో నువ్వు సాధకం చేసుకోను అని చెప్పి ఉన్నాడు. సో అట్లాంటి వాటిని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. కానీ ఈరోజు చాలామంది కూడా తిరిగిపోయి ఉన్నారు. చూడండి, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి నిష్ప్రయోజమైన ముచ్చట్ల తట్టు తిరిగిరి అని చెప్పబడ్డాడు. సో ఈరోజు చాలామంది ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీ అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్లో యూట్యూబ్ అనేటువంటి యాప్ ఉంది. ఆ యాప్లో మీరు దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి సేవకులను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీరు భక్తి విషయంలో ప్రాక్టీస్ చేసుకోబడతారు. ఈరోజు మీరు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, వాక్యాన్ని ప్రకటించేటువంటి వారినేమో పక్కన పెట్టేసి బైబిల్ గురించి ఏవో కొన్ని డిబేట్లు, కొన్ని మాటలు, కొన్ని తర్కాలు పెట్టుకునే వారిని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వారు ఏమో జ్ఞానులు అనుకొని వారు అసలు వారి యొక్క జ్ఞానము అబద్ధంగా చెప్పబడింది, వారి జ్ఞానం అని చెప్పి దేవుడు ఒక మాట రాపించాడు అక్కడ. ఓ తిమోతి, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులు అనుకొని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయారు. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది యూట్యూబ్లో చూస్తున్నటువంటి వీడియోస్ ఏంటి అని అంటే, అందరూ కూడా బైబిల్ వాక్యాన్ని ప్రకటించే వారిని ఎవరు కూడా చూడట్లా. కానీ బైబిల్ గురించినటువంటి తర్కములు కానీ, వివాదాలు కానీ, డిబేట్లు కానీ వారిని మాత్రం ఎర్రతగ్గకుండా గంటలు గంటలు చూస్తూ ఉన్నారు. దాంట్లో ఏముండదు. వాళ్ళు అబద్ధంగా ఏంటి ఇక్కడ దేవుడు చెప్పిన మాట, అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండమని అంటే, ఈరోజు మీరు అందరూ కూడా అలాంటివి డిబేట్లు చేసేవారిని, అటువంటి మాటలు మాట్లాడేవారిని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది మీకు మంచిది కాదని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఏం చేయాలండి అంటే, ఇదిగో పౌలు గారు తిమోతి, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీరందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోవాల్సింది ఏంటంటే, భక్తి, నీతి, యథార్థత, సాత్వికం, ప్రేమ, ఓర్పు, వీటి యందు మనం సాధకం చేసుకోవాలి. అట్లా చేసుకున్నప్పుడే మనము నిత్య జీవాన్ని చేపడతామని పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. ఈరోజు నేను ఆయన సేవకుడిని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రాబోతున్న దినాల్లో చాలామంది విశ్వాస భ్రష్టులు అవుతారని గ్రంథం చెప్తా ఉంది. చాలామంది రాబోతున్న దినాల్లో విశ్వాసమును కోల్పోయి ప్రేమను కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి దినాల్లో మీరు విశ్వాసమును సంబంధించినటువంటి లేఖనాలు వినకుండా
ఆ సేవకులు ఈ సేవకులు ఎంతోమంది విపరీతమైన వాదాలు పెట్టుకున్న వారి అందరినీ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ ఛానల్స్ చూడడం ద్వారా మీరు కూడా విశ్వాస భ్రష్టులు అవుతారని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకులను వెంబడించాలని, తద్వారా మీ భక్తిని సాధకం చేసుకోవాలని, అవి మీకు ప్రయోజనకరమవుతాయని పౌలు తిమోతికి ఎలా చెప్పాడో నేను కూడా ఆయన సేవకుడిగా మీకు తెలియజేస్తా ఉన్న ప్రియమైన బిడ్డలారా, వాక్యం నందు విశ్వాసం ఉంచండి, వాక్యాన్ని ప్రకటించే సేవకులను హత్తుకోండి, విపరీతమైన వాదాలకు మీరు దూరంగా ఉండండి, అట్టి వారిని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మీకు మంచి ప్రయోజనం కలగజేయదని ఆయన సేవకుడిగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. విత్తబడినటువంటి వాక్యమును అందరి హృదయాల్లో భద్రపరిచి కార్యసిద్ధి కలజీవనం ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా బలపరిచి కావలసిన ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని దయచేయమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఉంటే కనుక మా కింద ఫోన్ నెంబర్ స్క్రోల్ చేయబడతా ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన అవసరతలు తెలియజేయగలరు. తద్వారా దేవుని దీవెనలు కూడా పొందుకోగలరు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. షాలం టు ఆల్.